బిగ్ బాస్ సీజన్ 8 మొదటి వీకెండ్ బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చిన కింగ్ నాగార్జున ముందుగా హౌస్ మేట్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపాడు. ఇక ఆ తర్వాత హౌస్ మేట్స్ తో మాట్లాడుతూ ఆదిత్యను పిలిచి, ఏంటి ఆదిత్య మొదటి వారం బిగ్ బాస్ హౌస్ ఎలా అనిపిస్తుంది అని అడిగితే దానికి ఆదిత్య, నేను మీకు ముందే చెప్పాను సార్, నాకు బిగ్ బాస్ కి రావాలని ఎప్పటి నుంచో ఆశ, ఈ ఎక్స్పీరియన్స్ చేయాలనేది నా లైఫ్ డ్రీమ్. అది ఒక వారం పూర్తయిపోయింది, ఇంకా ఎన్ని రోజులు ఈ డ్రీమ్ లో బతుకుతాను అనేది నాకే తెలియదు. నాకైతే ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగా నచ్చింది అని చెప్పుకొచ్చాడు ఆదిత్య. ఇక ఆ తర్వాత ఆదిత్య ఆట గురించి మాట్లాడడం మొదలుపెట్టిన నాగార్జున, మొదటి రోజు నువ్వు ఎవరు ఈ హౌస్ లోకి ఉండటానికి అనర్హులని భావిస్తున్నారో వారిని నామినేట్ చేయమని అనిల్ మిమ్మల్ని అడిగినప్పుడు నువ్వు మణికంఠ అని నామినేట్ చేస్తూ చెప్పిన కారణం చాలా సిల్లీగా అనిపించింది. అక్కడ ఎవరి గురించి ఎవరికి తెలియదు, ఒకరి ముఖం ఒకరికి తెలియదు, అందరూ కొత్త వాళ్ళే. అలాంటప్పుడు నీ గురించి నాకేం తెలియదు అనే కారణం చెప్పి మణికంఠని హౌస్ లో నుంచి పంపిణీ చేయడం అనేది నాకెందుకు కరెక్ట్ గా అనిపించలేదు ఆదిత్య. మరి దానికి నువ్వేమంటావు అని అడిగితే, కరెక్టే సార్, కానీ నేను ఆ హౌస్ లోకి వచ్చినప్పుడు లేదా హౌస్ లోకి వస్తున్న వాళ్ళందరూ కూడా అందరితో కలిసిపోయి వారిని వాళ్ళు పరిచయం చేసుకుంటూ అందరితో మంచిగా ఉన్నారు. కానీ మణికంఠలో నాకు ఆ ఫీలింగ్ రాలేదు. వచ్చిన దగ్గర నుంచి తనొక్కడే ఉంటూ ఎవరితో కలవకుండా ఎవరితో మాట్లాడకుండా ఉండటం నేను గమనించాను. అందుకనే నేను ఆ కారణంతోనే నేను తనని నామినేట్ చేశాను అని చెప్పుకొచ్చాడు ఆదిత్య. నాకెందుకు నువ్వు టాస్క్ లో చాలా తక్కువ ఉన్నట్లు అనిపిస్తుంది, అంత గెలవాలన్న కసి నీలో నాకెందుకో కనిపించడం లేదు. ఇక బ్రిక్స్ టాస్క్ అయితే అవతలున్న కంటెస్టెంట్ మీ బ్రిక్స్ నువ్వు పడేస్తున్నప్పుడు నువ్వు బ్రిక్స్ ని బ్యాలెన్స్ చేస్తున్నావు. మరి నీ బ్రిక్స్ అవతల టీం వారు పడేస్తున్నప్పుడు నువ్వెందుకని అంత సైలెంట్ గా ఉన్నావు? బహుశా నువ్వు సైలెంట్ గా ఉండటం వల్లే మీ టీం ఓడిపోయిందేమో. ఈ విధంగా ఉంటే నువ్వు అన్ని టాస్కుల్లో ఓటమి చవి చూడక తప్పదు. కాబట్టి ఇక నుంచైనా టాస్కుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండు. గెలవాలి అన్న కసితో ఆడు. నీకోసం నువ్వు ఆడు. నిన్ను నమ్మి నైనిక నిన్ను తన ప్లాన్ లోకి తీసుకుంది కాబట్టి తన నమ్మకాన్ని నిలబెట్టే విధంగా అని ఆట ఆడుండాల్సింది అని అన్నారు నాగార్జున. ఆ తర్వాత, అవునాదిత్య, నీకు శేఖర్ భాషకి మధ్య మంచి ఫ్రెండ్షిప్ కుదిరింది కదా, మీ ఇద్దరి బాండింగ్ చాలా బాగుంది. మీ ఇద్దరు ఎక్కడుంటే అక్కడ అందరూ నవ్వుతూ ఉన్నారు. హౌస్ లో అందరూ నవ్వేలా చేసేది మీరిద్దరు మాత్రమే. కేవలం కామెడీ ఒక్కటే సరిపోదు కదా, ఆట కూడా ఉండాలి. అంతేకాకుండా నేను చూసినంతసేపు అయితే నువ్వెందుకో శేఖర్ భాషతోనే కలిసినట్లు మిగిలిన కంటెస్టెంట్స్ లో కలవట్లేదేమో అని అనిపిస్తుంది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకో. మిగతా కంటెస్టెంట్స్ తో కూడా కలుస్తూ కామెడీ ఎంత ఇంపార్టెంటో మిగతా ఆట కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి ఇకపైన టాస్కుల పైన ఫోకస్ పెట్టి ప్రతి టాస్క్ లోనూ నువ్వేంటో నిరూపించుకునే విధంగా ఉండాలి అంటూ ఆదిత్యకు చెప్పుకొచ్చాడు కింగ్ నాగార్జున. ఇకపైన ప్రతి టాస్క్ లోనూ నా మార్కు ఉండేలాగా చూసుకుంటాను, నాకొచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటాను, గెలవటానికే నేను ఆడతాను అంటూ తన ధైర్యాన్ని చూపించాడు ఆదిత్య. ఇక మొత్తంగా ఆదిత్య ఆట గురించి నాగార్జున మాట్లాడిన మాటలపైన, అదేవిధంగా ఆదిత్య ఆట మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలపండి.